ఒక రోజులో నాది కాల్ లిస్ట్ చూసినట్లయితే ఎక్కువ సార్లు కాల్ చేసిన లిస్టులో ఎవరుంటారో తెలుసా? మా నాన్న ఉంటాడు. నేను మా నాయనతో అంటా, ఇన్నిసార్లు ఏంటికి కాల్ చేస్తావు, వస్తా కదా నేను అని. మా నాయన ఒకటి అంటాడు, నేను ఎందుకు కాల్ చేస్తున్నాను ఇన్నిసార్లు, రేపు నీకు ఒక కొడుకు పుడతాడు, కొడుకు పుట్టినప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. నాకు కొడుకు కూతురు, ఇప్పుడు వాడు ఆడుకోనికి తిరుగుతా అంటే వాడు బయటకు పోయినాడంటే ఇంటికి వచ్చాక ఖచ్చితంగా దెబ్బ తగిలించుకునే వస్తాడు వాడు. నాకు అనిపించేది మా నాయన ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు. నిజం చెప్తానా, తల్లి తండ్రి గురువు దైవం అంటారు. దేవుడు మొదటి ప్లేస్ లో లేకుండా తల్లిదండ్రులను మొదటి ప్లేస్ లో పెట్టినాడు. నేను మా అమ్మ మా నాయనకు ఒక్కనే కొడుకుని. మా అమ్మ మా నాయనకు నేను పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత పుట్టినా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నన్ను గారాభంగా పెంచేటోళ్ళు. వాళ్ళకి తిన్నికి లేకపోయినా కానీ నాకు కావాల్సిందల్లా తెచ్చి పెడతా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు. ఇప్పటికి కూడా మా నాయనకు రెస్పెక్ట్ నేను ఇస్తానే ఉన్నాను. 15 సంవత్సరాలు దాటితేనే ఈ కాలంలో తల్లిదండ్రులు మాటలు వినేటోళ్ళు లేరు. నా చిన్నప్పటి నుంచి కూడా, నేను చదివేప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రులు కూర్చోబెట్టి సాకాలా అని నేను కష్టపడుతూనే ఉన్నాను. కానీ ఆ దృష్టిని నేను చదువు మీద పెట్టినంటే ఇంకా బాగా చూసుకునేవాన్నేమో. చాలా లైఫ్ని వేస్ట్ చేసుకున్నాను, తర్వాత బాధపడినా. ఇప్పటికి కూడా నేను హోటల్ దగ్గర పనిచేస్తా చూడండి. ఒకప్పుడు అంటే ఏం లేదు, ఇప్పుడు అంత సంపాదించాము, ఎందుకు ఇంకా కష్టపడ్డామంటే ఇన్నేళ్ళు కష్టపడి ఒక్కసారిగా ఖాళీ కూర్చుంటే ఉండలేకపోతున్నాము, దానికోసమే పనిచేయడం తప్ప లేక కాదు అనేవాళ్ళు. వాళ్ళు పడే కష్టాన్ని చూసి నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్లతో కూడా చెప్పాలని చూస్తా. డాక్టర్లు కూడా నాకే చెప్తారు, ఒకసారిగా పని ఆపితే వాళ్ళకే ఇంకా అనారోగ్యం పాలవుతారు, వదిలేసి ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడి అని. అందుకనేసి వాళ్ళకు తోడుగా ఉండాలని చెప్పి ఆ మధ్యాహ్నం టైంలో ఆ సంగటిని ప్రిపేర్ చేయడము, ఆడ పని చేయడం, వాళ్ళకు తోడుగా ఉండడము, ఇవన్నీ చూసుకుంటా ఉంటా. తల్లిదండ్రుల విలువ తల్లిదండ్రులు ఉన్నప్పుడు తెలియదు. కొంతమందిని చూస్తే పిల్లల్ని ఎంతో బాగా చూసుకొని వాళ్ళ కోసం ఆరాటపడి అంత బాగా పెంచితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఆ తల్లిదండ్రులను అనాథాశ్రమాలు పాలు చేస్తూ ఇంట్లోంచి బయటికి దొబ్బేస్తూ చాలా బాధాకరంగా ఉంటుంది. తిండి తినక నీ కోసం కష్టపడి నీకేం కావాలంటే అది నీ తల్లిదండ్రులు చేస్తూ వచ్చారు. నా పిల్లాడు చదువులకు కావాలి, నా పిల్లాడు బట్టలకు కావాలని చెప్పి ఎంత కష్టపడి తీసుకొచ్చింటారో ఒక్కసారి ఆలోచించు నీ తల్లిదండ్రుల గురించి. నేను బాడీ ఫిట్నెస్ గురించి నేను మోటివేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాధ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని సతాయిచ్చి నువ్వు డబ్బులు తీసుకొచ్చి ప్రోటీన్లు అది ఇది అని చెప్పి అయిపు చేస్తున్నావు చూడు. నా కొడుకు అడిగాడు కదా అని నీ కోసం అప్పులు చేసి తీసుకొస్తుంటారు వాళ్ళు. వాళ్ళ బాధను కానీ నువ్వు చూసినట్లయితే నీ తల్లిదండ్రుల విలువ ఎందు నువ్వు తెలుసుకుంటావు. మనం ఒక సినిమా చూసినప్పుడు నాన్న పాట విన్నప్పుడు కానివ్వండి, అమ్మ పాట విన్నప్పుడు కానివ్వండి, అక్కడ ఒక ఫీల్ అవుతాం మనం. కానీ మన తల్లి మన తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆ బాధను మనం చూపిలేము. కేవలం నటించే దాన్ని చూసినప్పుడే నీ కళ్ళలో నీళ్లు తిరిగితే నీ కోసం బ్రతికే తల్లిదండ్రుల గురించి కొద్దిగా ఆలోచించవా? నీ వల్ల వాళ్ళు సంతోషపడాలి తప్ప నీ కోసం వాళ్ళు కన్నీరు కార్చేవారిగా నువ్వు తయారు కావాకు. నువ్వు అనుకోవచ్చు నువ్వెంత మటుకు చూసుకుంటున్నావు నీ అమ్మ నాయన అనేసి. ఇప్పటికి కూడా మా అమ్మ మా నాయనకి నేను తోడుగా ఉండి వాళ్ళ మాటలు చెప్పింది వింటూ ఇప్పటికి కూడా ఈ కాలంలో పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు పక్కకు దుబ్బేసి పెళ్లి కాకముందే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం పోయేటోళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర నేను ఉన్నాను, నా తల్లిదండ్రులు నేను చూసుకుంటూ ఉన్నాను, వాళ్ళతోనే కలిసి ఉన్నాను. నీ తల్లిదండ్రుల తర్వాతే నీ గోలైనా, నీ తల్లిదండ్రుల తర్వాతే ఏదైనా. ఒక్కసారి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు. నీ ఆశయం కావచ్చు, నువ్వు అనుకునే లక్ష్యం కావచ్చు, నువ్వు ఇష్టపడిన వేరే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నీ తల్లిదండ్రుల తర్వాతే. వాళ్ళు పడే బాధను, వాళ్ళు పడే కష్టాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నిజమైన కొడుకుగా, నిజమైన కూతురుగా నీ జీవితానికి నువ్వు సార్థకమైన దానివి అవుతావు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.